కొలికపూడి శ్రీనివాస్ అమరావతి జేఏసీ నాయకుడు. ఆ తర్వాతన తిరువూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఘన విజయం సాధించారు. కానీ ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థితికి ఒక విద్యావంతుడైన దళిత సామాజిక వర్గ ప్రతినిధి అంగీకరించలేకపోతున్నారా? అతన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. అతని మీద మహిళలతో ఆరోపణలు చేయించారు. అలాగే అక్కడ రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. అతను మాట్లాడే మాటల్లో పార్టీ పట్లన విధేయత ఉంది, చంద్రబాబు గారి పట్ల విధేయత ఉంది, లోకేష్ గారి పట్ల విధేయత ఉంది. కానీ వీళ్ళ పేరును అడ్డం పెట్టుకుని అక్కడ తప్పులు చేస్తున్న దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఆ తప్పులు ఎందుకు చెయ్యనియవు అంటూ చివరికి ఆయన అంటే ప్రజలకు ఒక మాట చెప్పాలి, నిజ జీవితంలో ఒకటి జరగాల. బెల్ట్ షాప్ అనేది ఉంటే బెల్ట్ తీస్తా అని చంద్రబాబు గారు ఉపన్యాసాలు ఇస్తారు. అక్కడ మనోళ్లే బెల్ట్ షాపులు నడపడం ఏంటి అన్నటువంటిది ఆయన ఆ బెల్ట్ షాపులు చూపెడితే ఆయన పార్టీ ద్రోహి అవుతున్నాడు. ఇప్పుడు ఆయన తాజాగా ఆయన ఎవరినో లైంగికంగా వేధించాడంటూ ఆమె మెసేజ్లు ముందు పెట్టింది అన్నటువంటిది ఆయన చెప్పుకొచ్చింది. నేను రిప్లై కూడా ఇవ్వలేదు అని. కానీ ఆయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు అదే మనిషి ఇంకొక మహిళని, ఇంకొక తెలుగుదేశం నేత రమేష్ రెడ్డినో ఎవరో సంథింగ్ అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతుంటే ఆ విషయంలో చర్య తీసుకోమని 10 రోజుల క్రితం అనగా చెప్తే పార్టీ అధినాయకత్వానికి, అట్లాగే కేసినేని చిన్నీకి ఎంపీకి చెప్తే చర్య తీసుకోకపోగా ఈయన మీదనే చర్య తీసుకునేటందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ వేశారు. నెట్టెం రఘురావు, సత్యనారాయణరాజు, అట్లాగే ముగ్గురుతో కూడినటువంటి కమిటీ. వీళ్ళు ఈ కమిటీ కేసినేని చిన్నితో కూడిన కమిటీ. ఇలా ముగ్గురు కలిసి ఆల్రెడీ ఒక లెక్క ఇచ్చేశారు. పల్లా శ్రీనివాస్కి ఇచ్చేశారు, రాష్ట్ర అధ్యక్షుడికి. ఆయన ఒక నివేదిక చంద్రబాబుకి ఇచ్చేశారు. ఇక నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఈయన 48 గంటల్లోగా రమేష్ రెడ్డి మీద చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇది. మరి ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గుతారా? ఇప్పటిదాకైతే కొలికిపూడిని 4-5 సార్లు కూడా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు వెనక్కి తగ్గుతారా లేకపోతే ముందుకెళ్తారా చూడాల్సి ఉంది.